బాలు, సత్యం అయితే అన్నం వేసుకొని తింటూ ఉంటారు. ఇక బాలు అయితే పప్పుచారులో బల్లిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక సత్యం అయితే అన్నం కలుపుకుంటూ ఉంటాడు. ఇక బాలు బల్లిని చూసి నాన్న ఆగు అని చెప్పి వాళ్ళ నాన్న చెయ్యి ఆపేసి అన్నం తిన్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న నోరునైతే చూస్తూ ఉంటాడు బాలు. ఏమైందిరా, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. అయితే పప్పుచారులో బల్లి పడింది నాన్న అని చెప్పి బాలు అయితే గట్టిగా షాక్గా చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే సత్యం షాక్ అయి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, పప్పుచారులో బల్లి పడిందా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అదే టైంలో ప్రభావతి బయట నుంచి రాగానే బాలు అయితే ఎక్కడికి వెళ్ళావు, బయటకు పోయావు, ఏ కార్యం వెలగబెట్టడానికి బయటకు పోయావు, ఇంట్లో ఏటవుతుందో చూడడం అవసరం లేదా, పప్పుచారులో బల్లి పడి అని అంటూ ఉంటాడు. అలా అనగానే ప్రభావతి ఏంటి కొంపలు మునిగిపోయాయని అలా ఇదవుతున్నావు, ఇప్పుడు నేనేం చేశాను, నా మీద కిందకి అలా ఎర్రెత్తిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. పప్పుచారులో బల్లి పడింది, చూసుకోవడం తెలీదా అనేది అంటూ ఉంటాడు. ఏంటి, పప్పుచారులో బల్లి పడిందా అనేది అంటూ ఉంటారు. ఇక అదే టైంలో మీనా అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక మీనా అక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావమ్మా, అమ్మగారు నువ్వు బయటికి వెళ్ళి ఏ కార్యాలు వెళ్ళబెట్టడానికి వెళ్ళావు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా, పప్పుచారులో బల్లి పడింది, అది ఎలా పడింది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీనా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అయినా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అనవసరం, ఇంట్లో బయటికి నీకు ఇప్పుడు ఏ పని ఉందని బయటకు వెళ్ళావు, ఏ కార్యాలు వెలగబెట్టడానికి బయటకు వెళ్ళావు అని చెప్పి బాలు అయితే ప్రభావతి అయితే మీనాని తిడుతూ ఉంటుంది. అలా ప్రభావతి మీనాని తిట్టేసరికి మీనా మాట్లాడుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అయినా బయటని ఏ కార్యాలు వెలగబడ్డానికి బయటకు వెళ్ళావు, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అవసరం లేదా, ఇంట్లో మనుషులు ఎలా పోయినా నీకు అవసరం లేదు, ఈ మధ్యన నీకు బయటకు వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి ప్రభావతి అయితే గట్టిగా తిడుతూ ఉంటుంది మీనాని.